హాయ్! వావ్! ఏమి రుచి! ఈరోజు మనం మటన్ కర్రీ చేసుకుందాం. 1/2 kg మటన్కు 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం పొడి, అర్ధ స్పూను పసుపు పొడి, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, ఇవన్నిటిని బాగా కలపాలి. ముక్కలకి బాగా అంటే ఇలా కలపాలి. కలిపిన తర్వాత 30 నిమిషాల పాటు అలానే ఉంచాలి. తర్వాత ఒక బాండ్లీ పెట్టుకొని అందులో 2 యాలకులు, చెక్క, లవంగాలు, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి వేసి అన్నిటినీ బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయాలి. మళ్ళీ కట్ చేసిన ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 30 నిమిషాల పాటు నానబెట్టిన మటన్ వేసుకోవాలి. ఇలా బాగా కలపాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి, లేదంటే స్మెల్ వస్తుంది. ఒక 3 నిమిషాల పాటు ప్లేట్ మూసిపెట్టి ఉడికించాలి. ఇలా చూడండి, ఇలా ఉడికిన తర్వాత మనము మిక్సీకి వేసుకున్న మసాలా వేయాలి. వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు వేసుకొని బాగా ముక్కలు చూడండి ఇలా కావాలి. కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక టమాటో కూడా వేసుకోవాలి. వేసుకొని అన్నిటినీ బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ముక్క బాగా ఉడకాలి. తర్వాత పూరి, వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది.